రైట్ అన్న, ఇప్పుడు జీవన్ రెడ్డి 40 సంవత్సరాల పైగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏమనుకుంటున్నారు కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు? వాస్తవంగా 40 ఏళ్ళ నుంచి జీవన్ రెడ్డి సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అంటే మేము ఒక 15 ఏళ్ళ నుంచి మేమున్నాము. దాదాపు ఇంకా మాకంటే సీనియర్లు కూడా ఉన్నారు. వాస్తవంగా కొంతమందికి అంటే బాధగానే ఉంది. అంటే ఇన్ని రోజుల నుంచి మేము జెండా మోసినాము, ఇప్పుడు వేరే పార్టీకి పోతున్నట్టు కొంచెం బాగానే ఉంది. కానీ కాకపోతే ఈ రేవంత్ రెడ్డి పాలన చేయబట్టి అంటే ఆ కేసీఆర్ నాయకత్వంలోకి వెళ్ళడానికి కూడా ఇప్పుడు మాకు కూడా కొంచెం అంటే మొన్నటిదాకా బాధ ఉండే, ఇప్పుడు మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే పార్టీని ఇప్పుడు ఎంతైనా 40 ఏళ్ళ నుంచి ఈ కాండవా కప్పుకొని మళ్ళీ ఈ కాండవా తీసేసి వేరే కాండవాలు వేసుకోవాలంటే కొంచెం బాధ అనిపిస్తుంది కదా ఎవరికైనా. నేను ఇప్పుడు ఇంట్లుండి ఎవరైనా ఇప్పుడు బంగ్లాలకు వెళ్ళి మా మీదికోవాలనుకుంటారు కానీ కిందికి వెళ్ళాలని చూసుకోరు కదా. ఎవరైనా అధికారం పార్టీలకు పోవాలనుకుంటారు కానీ మేము ప్రతిపక్షంకి పోతున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద కొట్లాడడానికే పోతున్నాం. ఇప్పుడు జీవన్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ అని తెలుసు, బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోతా ఉన్నారు. ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? 100కు 100% చేస్తున్నారు. ఇప్పుడు దాదాపు నాకు తెలిసిన మట్టుకైతే తెలంగాణ లోపల రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలని ప్రజల నుంచే మాట వస్తుంది. ఇప్పుడు ప్రజల నుంచి తెలంగాణ మొత్తం కూడా యావత్ తెలంగాణ మొత్తం కూడా జీవన్ రెడ్డి బయటకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా కొలాప్స్ అయ్యే అవకాశం 100కు 100% తెలంగాణ దాదాపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, ఇటు మంచిర్యాల జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, ఇటు సైడు జగిత్యాల. అంటే ఇంతకుముందు ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలే. దాదాపు అప్పుడు 2014లో మా జీవనన్న ఒక్కడే గెలిచిండు. దట్ ఈస్ జీవనన్న. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి సంజయ్ని పార్టీ పక్కన పెట్టుకొని జీవన్ రెడ్డిని ఎందుకు బయటికి పంపారు? ఇప్పుడు వాడొక ఎమ్మెల్యే అసలు నేను ఏ పార్టీ అని చెప్పుకోకుండా ఉన్నాడు. ఇటు సంజయ్ కుమార్ ఎమ్మెల్యే అన్నట్టు ఇటు ఆడ కాదు ఇటు నేను మొగ అన్నట్టు. నేను ఇప్పటికైనా నేను కాంగ్రెస్ పార్టీ అంటలేడు, నేను టీఆర్ఎస్ పార్టీ అంటుండు. ఇక మీడియా ముందుకు వస్తేనేమో నేను బీఆర్ఎస్లో ఉన్నా అంటాడు. మళ్ళీ అక్కడికి పోతేనేమో అక్కడ కొందరు ఉన్నారు ఆ మంత్రిగా అడ్డూరు లక్ష్మణ్ గారు, వాళ్ళు అక్కడ పోయి మళ్ళీ వాళ్ళ మోచేతి నీళ్ళు దాక్కుంటా మళ్ళీ కాంగ్రెస్ కాండ ఆపుకుంటుండు. ఇప్పుడు అడ్డూరు లక్ష్మణ్ ఎందుకు దీని మీద పెద్ద పట్టించుకోవట్లేదు? ఎందుకంటే ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా ఇటు అడ్డూరు లక్ష్మణ్ కావచ్చు, అటు చూసుకుంటే సత్యం, మేడిపల్లి సత్యం కావచ్చు, ప్రచారం చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. వాళ్ళని గెలిపించడానికి వాళ్ళే కూడా చెప్పినటువంటి పరిస్థితి. నేపథ్యంలో ఎందుకు జీవన్ రెడ్డిని పార్టీ నుంచి బయటికి పంపిస్తే వాళ్ళు పెద్దగా స్పందించలేకపోతాం? అది మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు మా జీవనన్న ఏవట్టే వాళ్ళకి ఇవాళ అన్నం. అడ్డూరు లక్ష్మణ్ కానీ, మేడిపల్లి సత్యం కానీ, ఆది శ్రీనివాస్ కానీ వీళ్ళ టికెట్ బీఫామ్ ఇయ్యా అంటే మా జీవనన్న కొట్లాడిండు. వాళ్ళకి ఇస్తేనే నాకు కావాలని కొట్లాడి టికెట్ ఇప్పించిరు. కాకపోతే ఇది వాళ్ళకు ఉండాలి. మరి నా గురించి అయితే మా జీవన్ రెడ్డి సార్ కొట్లాడిరు. అవసరమైతే మేము రాజీనామా అయినా వేసి మా సార్ తోటి పోతామని వాళ్ళకు ఉండాలి. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ రాజకీయ అనుభవం జీవన్ రెడ్డికి ఉంది. కాకపోతే ఎందుకు ఇప్పుడు కొత్తగా ఆయనను ఎందుకు ఇంత తక్కువ చూడడం, పార్టీ నుంచి బయటికి పంపేయడానికి గల కారణం ఏంటంటే ఇక రేవంత్ రెడ్డి గారికే తెలుసు. వాళ్ళ రేవంత్ రెడ్డి గారు అనేది ఒక కాంగ్రెస్ పార్టీ అనే ప్రైవేట్ ఏజెన్సీగా నడిపిస్తుండే ఆయన. ఇప్పుడు మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు కానీ విలువ ఉన్నదా? తెలుగుదేశం పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాల పెత్తనం చెలాయిస్తున్నారు. జీవన్ రెడ్డికి హైకమాండ్ తోటి ఉంటుంది కదా సంబంధాలు. జీవన్ రెడ్డి ఏనాడు కూడా ఢిల్లీ పోలేదు. మీరు అడగచ్చు, ఇంత పెద్ద సీనియర్ కూడా జీవన్ రెడ్డి ఏనాడు ఢిల్లీకి టికెట్ పోలేదు. గాంధీ భవన్కి పోకపోతుండే ఆయన, టికెట్ చేయించాలి వస్తుండే ఆయనకు. ఇక్కడ డాక్టర్ సంజయ్ పార్టీ మారలేదని చెప్తా ఉన్నాడు. పార్టీ మారిందా మారలేదా? ఇవాళ మీరు రోజు ఆయన మంత్రితోనే ప్రెస్ మీట్లో కూర్చుంటున్నాడు, రోజు రేవంత్ రెడ్డి ఫోటోలు తిరుగుతుండు. ఇప్పుడు ఆయన ఉచిత సలహా వేం నరేందర్ రెడ్డి ప్రియ శిష్యుడు డాక్టర్ సంజయ్ కుమార్. గాంధీ భవన్ కూడా వెళ్ళినట్టున్నాడు కదా. గాంధీ భవన్ మీటింగ్కి వెళ్ళిండు. మన కౌన్సిల్ టికెట్లు ఆయననే బీఫామ్లు ఇచ్చిండు. అన్నీ ఆయన చేస్తుండు సంజయ్ కుమార్. కాంగ్రెస్లో ఉంటారు అనుకుంటున్నారా? అరే బీజేపీకి పోయి బీజేపీకి వెళ్ళి ఎమ్మెల్యే కాంటాక్ట్ చేస్తాడు ఆయన. 100% ఎమ్మెల్యే బీజేపీకి వెళ్ళి వెళ్తాడు ఆయన. చిచ్చి ఆయనకు అధికారం కావాలి, ముందర పోలీసు ఎస్కార్ట్ ఉండాలి, ఆయన వర్క్లకు బిల్స్ పేమెంట్స్ కావాలి, డబ్బులు కావాలి. పెండింగ్ బిల్స్ కోసం పెండింగ్ బిల్స్ వచ్చినాయి ఆల్రెడీ ఆయనకు. అంటే ప్రభుత్వం మరి డబ్బులు ఖర్చు చేయడానికి సంక్షేమ పథకాలకు డబ్బులు లేవని చెప్తా ఉన్నది. ఈ పెండింగ్ బిల్స్ డబ్బులు ఎక్కడ? అంటే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి కూటమి నడుతుంది కదా. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలను ఆయన దత్తత తీసుకున్నాడు. ఫస్ట్ ఆయన వాళ్ళని కాపాడుకోవాలి. ఆయన ఎట్లుండబోతుంది జగిత్యాల రాజకీయాలు? జగిత్యాలగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్
సంబంధించినటువంటి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో పోతా ఉంది. జయించాలండి. జీవన్ రెడ్డి గారు ఉత్తర తెలంగాణ చూపెట్టారు. రేపు చూడండి, ముందు ముసలా పండుగ. రేవంత్ రెడ్డి కాసుకో, ముందున్నది ముసలా పండుగ ఏర్పడుతుంది నీకు. జీవన్ రెడ్డి అంటే నువ్వేమో ఒక జయించాలకే పరిమితం అనుకున్నావు. జీవన్ రెడ్డి ఏందో ఇప్పుడు చూపెడతాడు మీకు. సైకిల్ కాంగ్రెస్ ఏదైతే వచ్చినప్పటి నుండి మమ్మల్ని టార్గెట్ చేసినట్టే మాకు అర్థమవుతుంది. అసలు సంవత్సరం ముందే మేము డిసైడ్ అయిపోయినాం, వీళ్ళు ఖచ్చితంగా ఈ పార్టీలో ఉండనియరు, ఎటు వేసి ఏ చేసి అయినా కానీ మమ్మల్ని ఖచ్చితంగా సైడ్కి వేసే ఆలోచనతో ఎట్లాగూ కాంగ్రెస్ పార్టీ అనేది అధికారం రాదు, ఇక దోసుకున్నోనికి దోసుకున్నంత అనే ఆలోచన వాళ్ళు ఫిక్స్ చేసుకొని మమ్మల్ని అంటే ఇబ్బంది పెట్టడం ఆల్రెడీ స్టార్ట్ అయింది. లాస్ట్కు మొన్న మున్సిపల్ విషయం వచ్చేసరికి టికెట్లు కూడా అడుక్కునే స్టేజ్కి వచ్చిందంటే ఇక ఫిక్స్ అయినాం మేము. దాన్ని ఎమ్మెల్యే సంజయ్ ఇబ్బంది పెడతా ఉన్నారా, కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడతా? కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడుతుంది, కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఎమ్మెల్యే సంజయ్కి సపోర్ట్ చేసి ఇలాంటి సీనియర్ నేతలంతా పోతే కూడా కాంగ్రెస్ పార్టీ కూడా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కదా. వాళ్ళు కోరుకునేది అదే, కాంగ్రెస్ పార్టీ అనేది రాష్ట్రంలో ఇంకా 20-30 సంవత్సరాల దాకా రావద్దని ఫిక్స్ అయ్యారు. రాకుండా వేయాలంటే ఏం చేయాలి అనేది చంద్రబాబు కోచింగ్లో ఈ మన రేవంత్ రెడ్డి అమలు చేస్తుండదు ఆ ప్లాన్ బి. చంద్రబాబుకు జీవన్ రెడ్డికి ఏమైనా పక్క ఉందా? ఎట్లా చంద్రబాబుకు జీవన్ రెడ్డికి లేదు. రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నారో ఏందో తెలియదు. అంటే జగిత్యాల ఇప్పటి నుండే కాదు, సంవత్సరం నుండి ప్రతి విషయంలో ప్రతి సబ్జెక్ట్లో అంటే మమ్మల్ని తొక్కడానికి వేరేళ్ళని లేపి ఈ రకంగా మంత్రి పదవి అనేది అసలు మా సార్ ఎప్పుడు అడగలేరు, ఆహించలేడు, అసలు ఆ టాపికే ఉండదు మాకు. ఏదన్నా ఉంటే చలో అధికారంలో ఉంది పార్టీ, కార్యకర్తలు ఎక్స్పెక్ట్ చేస్తారు, చేసిన దానికి వాళ్ళకు న్యాయం అయితే వేయాలి కదా. చేయాలంటే ఇంత అధికారం పార్టీ ఉంది కాబట్టి ఆ రకంగా 2-3 నెలలు కొంచెం మేము నడిపించినాం. జీవన్ రెడ్డి అంటే మాకు గౌరవం ఉంది, అందుకే ఆయనకు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా అవకాశం ఇచ్చాం, పోటీ ఇచ్చామంటూ అది ఖచ్చితంగా ఓడిపోద్ది నిజామాబాద్ అనేది అందరికీ తెలుసు, రాష్ట్రంలో కాదు దేశంలో ఫిక్స్ అయి ఉంటారు ఓటర్లు. నిజామాబాద్ సీట్ అనేది జీవన్ రెడ్డి సార్ను మించిన నాయకుడు అనేటువంటి లేడు వేరే కాంగ్రెస్లో. ఎందుకు జీవన్ రెడ్డి ఓడిపోతుందని తెలిసి పోటీ చేసిన అవకాశం తీసుకున్నాం. ఇప్పుడు పార్టీ ఇప్పుడే కాదు, ఈ మన కేసీఆర్ మీద కూడా వైఎస్ఆర్ ఆర్డర్ వేస్తే అప్పుడు కూడా 2 సార్లు నిల్చున్నాడు. పార్టీ నియమాలకు కట్టుబడి తన నిల్చొని ఇది చేసి పోరాడిండు. ఒకసారి 16,000 మెజార్టీతో మైనస్ అయింది. ఆ టైంలో ఎప్పుడైతే ఇదైనదో తెలంగాణ వ్యతిరేక అనే ముద్ర కూడా పడ్డది సార్ విన. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు, రాజశేఖర్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని పాలన కొనసాగిస్తూ ఉన్నా అని చెప్తా ఉన్నాడు. అది చెప్పడానికి వేరుంటుంది, చేసేది వేరుంటుంది. ఏనుగు చూపించే పనులు వేరుంటాయి, తినే పనులు వేరుంటాయి అన్నట్టుంది కథ. ఇప్పుడు మీరే అర్థం చేసుకోరు, ఈ మున్సిపల్ ఎలక్షన్లలో కౌన్సిలర్ అభ్యర్థుల ఈ బీఫామ్లు అడుక్కునే పరిస్థితి వచ్చిందంటే ఇక అది జీవన్ రెడ్డికి మాత్రమే అన్యాయం జరిగిందా, కింద ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా అన్యాయం? ఖచ్చితంగా మా జీవన్ రెడ్డి మా నాయకుడు అనేటువంటి స్ట్రాంగ్ ఉంటే మేము అంత స్ట్రాంగ్ ఉంటాం. మేము స్ట్రాంగ్ ఉన్నప్పుడు పార్టీ స్ట్రాంగ్ ఉంటుంది. మేము 2014లో కూడా మాకు అవకాశం ఉండే పార్టీ జంప్ అవటానికి, కానీ ఒకటి పార్టీ విషయంలో కట్టుబడి సారు కూడా నిర్ణయం తీసుకొని ఈరోజు కేసీఆర్ గారి ప్రజా ఆశీర్వాద సభ మినీ స్టేడియం వివేకానంద స్టేడియం లోపల కేసీఆర్ గారు రావడం జరుగుతుంది. దాదాపు జీవన్ రెడ్డి గారి అధ్యయనం లోపల ఒక కేసీఆర్ గారి అభిమానులు, జీవన్ రెడ్డి గారి అభిమానులు 1,00,000 మంది జనాభాతోటి మినీ స్టేడియం సభ 5 గంటల నుండి 6 గంటల మధ్యలో జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం. జీవన్ రెడ్డి గారు సుదీర్ఘంగా 40-45 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ 24 అవర్స్ 24 గంటల్లో 16-18 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఎలాంటి కొరత లేకుండా ఇబ్బందులు లేని జీవితాన్ని గడుపుతూ ప్రజలకు సేవ చేసిన విషయం అందరు తెలంగాణ ప్రజలకు తెలుసు. కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిందో జీవన్ రెడ్డి గారిని తక్కువగా చూడడం అనేది ప్రజలు గమనిస్తున్నారు. అది పద్ధతి కాదు. ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో కలుపుకున్నారో మెజార్టీ లేదనో లేకపోతే వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ప్రభుత్వాన్ని పడగొడతామని బెదిరించడానికి కొరకు 10 మందిని కలుపుకున్నారు. 10 మందిని కలుపుకోవాలి కానీ ఓ వ్యాపారం తిరగజేస్తుండ్రు. కాంగ్రెస్ పార్టీని ఒక వ్యాపార పరంగా అయిపోయింది. మొన్న జరిగిన ఎలక్షన్ లోపల కౌన్సిలర్ల ఎలక్షన్ ఏదైతే జరిగిందో పూడూరు కాడ పాదయాత్ర నటరాజన్ గారు పాదయాత్ర చేస్తూ ఏమన్నారంటే
కొత్త వాళ్లకు 20% ప్రాధాన్యత టికెట్ల మీద ఇస్తాము, పాత వాళ్ళకు 80% ప్రాధాన్యత ఇస్తామని అన్నారు బీఫామ్స్ కాంగ్రెస్ పార్టీ. కానీ మొన్న జరిగిన పరిణామం చూస్తుంటే మా సార్ను బాగా తక్కువ అంచనా వేసింది. జీవన్ రెడ్డి గారిని హైకమాండ్ మరి రాహుల్ గాంధీ గారు మరి ఫుల్ హ్యాండ్ ఇచ్చిండా, లేకపోతే స్వేచ్ఛనిస్తుండా, లేకపోతే ఈయననే రాహుల్ గాంధీ గారిని తప్పు సూచనలు చేస్తున్నారా తెలియదు. 17 సీట్లకు తీసుకొచ్చిళ్ళు. ముందు 45 సీట్లు 40 సీట్లు ఇస్తానన్నారు కౌన్సిలర్లకు. 17 సీట్లకు తీసుకొచ్చి ఇస్తే మాకు అన్యాయం జరిగిందని చెప్పి జీవన్ రెడ్డి గారు ఏం చేసినారంటే ఈ 17 పోను మిగతా ఇండిపెండెంట్లను పెట్టి 9 ఇండిపెండెంటు కాంగ్రెస్ కౌన్సిలర్స్ 9 మొత్తం 18-20 మందిని గెలిపించుకొని స్వతహాగా నేర్పించుకున్నాడు. ఒకవేళ సంజయ్ డాక్టర్ గారు కాంగ్రెస్లోకి వస్తే వచ్చిళ్ళు కావచ్చు, కానీ ఎవరికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వాళ్ళకి ఇవ్వాలి కదా. జీవన్ రెడ్డి గారిని తక్కువ అంచనా చూడొద్దు కదా. తెలంగాణ లోపల జీవన్ రెడ్డి గారి విషయం తమరికి ఎక్కువ తెలియకపోవచ్చు. రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఏం చేసిందంటే ఎన్నో ప్రజలకు అందుబాటులో ఉండే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి 10 సంవత్సరాలకు కొంత ఇబ్బంది పడి 3వ పర్యాయం కేసీఆర్ గారు అధికారంలో ఒకటి రాలేకపోయిండు. తేడా ఎంత అంటే 2-2.5% మీదనే కాంగ్రెస్కి ఎక్కువ లాభం జరిగింది, టీఆర్ఎస్కు తక్కువ లాభం జరిగింది. కాబట్టి మీరు అధికారంలోకి వచ్చిళ్ళు, కానీ కేసీఆర్ పెట్టిన పథకాలనే ఇప్పుడు ప్రజలు కావాలని కోరుకుంటున్న విషయాలు అన్నది మనం తెలంగాణ లోపల చూస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు 2.5 సంవత్సరాల లోపల పాలన చూసి మనం 6 గ్యారంటీలు అన్నాము, ఇచ్చినాం కాంగ్రెస్లో ఉన్నప్పుడు, కానీ అమలు చేయలేకపోయినాం. కేవలం కరెంట్ ఇస్తున్నాము, బస్ ఫ్రీ ఇస్తున్నాం, 2 పథకాలే కొంత ప్రజలకు వెళ్ళిపోయింది. కానీ మిగతా గ్యారంటీలు అనేటివి ఏమి అమలు అవుతలేవు. వాటి ప్రజల లోపల వ్యతిరేకత వస్తుంది. కేసీఆరే రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి అనే నినాదంతో మా జీవన్ రెడ్డి గారు ముందుకెళ్తుండ్రు. అదే విధానం అమలు అవుతుంది. వారి నాయకత్వంలో కేసీఆర్ గారు నాయకత్వంలో పడ్డ జీవన్ రెడ్డి గారు మేమందరం పనిచేస్తాం, వారికి అనుకూలంగా ఉంటాం. కేసీఆర్ను బీఆర్ఎస్ను ముందుకు తీసుకుపోవడానికి కొరకు అందరం ప్రయత్నం చేస్తామని చెప్పి మనం వేస్తాం. ఈరోజు జరిగే కేసీఆర్ గారి సభకు అసలు ఇంతమంది వస్తారనేది అయితే ఊహించని పరిణామం అది. ఎందుకంటే అసలు ఆ గ్రౌండు వాస్తవంగా గ్రౌండ్లో చిన్న గ్రౌండ్ అది అయినా కానీ ఆ గ్రౌండ్లో ఎంతమంది ఉన్నారో గ్రౌండ్కు రెట్టింపు జనాలు బయట ఉండే అవకాశం ఉన్నది. దానికోసమే మేము ప్రతి ఏరియాలో ఎల్ఈడి లైట్లు పెట్టిస్తున్నాం. ఎందుకంటే ఎక్కడెక్కడ జనాల్ని ఆపడానికి మేము అనుకునేది ఏంటంటే 1 lakh వరకు వస్తారని అనుకుంటామని. 1 lakh కాదు, దానికంటే ఎక్కువ రెట్టింపు జనాలు వచ్చడానికి ఆస్కారం. ఎందుకంటే 1 year నుంచి అసలు కేసీఆర్ గారు ఏ సభకు కూడా రాలేదు. ఆయన వస్తే ఏం మాట్లాడతాడు అనేది ఇంట్రెస్టింగ్ ఉన్నది అందరికీ. ఎవరు పట్టించుకోవట్లేదు, ప్రజలైతే అసలే పట్టించుకోవట్లేదు అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ప్రజల్లో ఆదరణ వేయింది జీవన్ రెడ్డి అని ప్రజల ఆదరణ గిట్ట పోయి ఉంటే ఈరోజు ఇట్లా ఉంటుంది. మీరే సాక్ష్యము. మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఒక 1 week నుంచి మీరు వస్తారు కదా, మరి ఇంతమంది ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు జీవన్ రెడ్డి గారికి ఇట్లా భయపడకపోతే ఈరోజు మేడిగడ్డ కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు సమావేశం ఎందుకు పెడుతున్నారు? ఇప్పుడు కేసీఆర్ జగిత్యాలకు వస్తున్నాడు అంటేనే దాని ఉద్దేశం ఏంది? సారుకు ఆ మాత్రము ప్రజా అభిమానం లేకపోతే కేసీఆర్ జగిత్యాలకు ఎందుకు వస్తాడు? రాడు కదా. ఎప్పుడు కూడా కేసీఆర్ ఇంతవరకు బయటకు రాని వ్యక్తి ఈరోజు వస్తున్నాడంటే దాని ఎందుకు వస్తున్నాడు? ఒక్క జగిత్యాల ప్రజాభిమానం కాదు, చుట్టుపక్కల ఉత్తర తెలంగాణ మొత్తము ఆయన ఎఫెక్ట్ ఉంటుంది కంపల్సరీ. కాబట్టే ఈరోజు వాళ్ళందరికీ వణుకు పుట్టి ఈరోజు మీటింగ్ పెట్టుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ ఇటు చూసుకుంటే జీవన్ రెడ్డి ఇద్దరు రాజకీయ స్నేహితులు, కానీ ఇప్పుడు కూడా ఒకే పార్టీలో ఇద్దరు పరస్పరం రాజకీయంగా కూడా విమర్శలు చేసుకున్నారు. ఇప్పుడు ఇద్దరు ఒక్కటే అవ్వబోతా ఉన్నారు. ఎట్లా చూడొచ్చు అంటారు? ఏమనుకుంటున్నారు ప్రజలు దీని గురించి? డెఫినెట్గా మంచి పరిణామంగా భావిస్తున్నారు. ఎందుకంటే జీవన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కేసీఆర్ గారి అంటే పార్టీ పరంగా విమర్శించేది తప్ప వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా విమర్శించలేదు. ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా సార్ 2014లో ఎమ్మెల్యే ఇక్కడ జగిత్యాలలో. అప్పుడు కూడా సార్కి ఆయన పర్సనల్గా ఆయన ఏది అడుగుతాడు ఈరోజు అడగడమే ఆలస్యము శాంక్షన్ చేస్తుండే. తర్వాత 2019లో కూడా సార్ ఎమ్మెల్సీ అయ్యిండు. అంటే 2 పర్యాయాలు బీఆర్ఎస్ గవర్నమెంట్లో సార్ పనిచేసిండు. సార్ ఎప్పుడు కూడా లాలుచిపడి రాజకీయాలు చేయడం అనేది కేసీఆర్ గారికి తెలుసు.
కాబట్టి ఈరోజు కేసీఆర్ జగిత్యాల సభ పెడుతున్నాడు అంటే మరి మామూలు విషయం కాదు కదా. ఎవరు పడితే ఏదో మామూలు లీడర్ రమ్మంటే వచ్చే పరిస్థితి ఉండదు కదా కేసీఆర్. మా కుటుంబం అనేది ఒక గాంధీలో పుట్టిన కుటుంబం మాది చిన్నప్పటి నుంచి గాంధీ కుటుంబం మాది. అలాంటి కుటుంబాన్ని మమ్మల్ని ఏదో రకంగా ఏదో చేయాలనుకున్నారు, కానీ ఎవ్వరు కూడా మమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు. మేము గెట్లు కాదు వడ్లు మేము మడ్డు జరిపినాం అనుకో, ఉరుగాలు ఇక్కడి నుంచి రేవంత్ రెడ్డి ఒకటి తొండ దొరకొడతా, మేము దొరకొడతాం నీకు ఇక్కడి నుంచి జగ్గిద్దాం స్టార్ట్ చేసి తొండ దొరకొడతాం నీకు సంకల పక్కల ఎక్కడ 14 పొక్కని మనిషికి 14 ఎక్కలు దొరకొడతావు, నువ్వు 2 ఎక్కలనే 14 దొరకొడతా రేవంత్ రెడ్డి.